బాగున్నారా? మా ఛానల్ కి తిరిగి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. యాక్చువల్గా కపుల్గా మేమిద్దరమే, బాబు లేకుండా ఫస్ట్ ట్రిప్ మాట. చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, అలాగే కొంచెం భయంగా కూడా ఉన్నాను. ఆ భయం ఏంటి అన్నది మన జర్నీలో చెప్తాను. యాక్చువల్గా ఒక బ్యూటిఫుల్ హిల్స్ అంటే ఊటీ చూపించడానికి వెళ్తున్నాం అన్నమాట. సో మంచుతో కూడిన కొండల్ని ఉంటదేమో ఎక్స్పెక్ట్ చేస్తాను. మంచు అంట ఫాగ్ మంచు కాదు, ఫాగ్. అదే ఆ మేఘాల మధ్యలో ఉన్న కొండల్ని, టీ తోటల్ని నేను చూస్తూ నాతో పాటు మీకు చూపించడానికి, నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను అనమాట. సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఏమవుతుందో తెలీదు, కాకపోతే ఒక చిన్న భయం కూడా ఉంది. ఎందుకంటే రీసెంట్ గా ఇన్సిడెంట్ అయింది కదా, అలా అవుతుంది అని కాదు కానీ ఏమో యూజువల్ గా జర్నీ అంటేనే ఒక చిన్ని భయం. ఏమో చూద్దాం. కాశ్మీర్ లో జరిగిన దానికి ఇక్కడ ఊటీలోకి భయపడతావు అంటే వాళ్ళు కూడా అలాగ అవుతుందని అనుకుని ఉంటారు కదా. టెర్రరిస్ట్ ఏరియా ఇది కదా, సంబంధమే. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ ద కాదు లెట్స్ గో కాదు లెట్స్ గో టు ద ఊటీ. యాజ్ యూజువల్ మా కులదైవమైన ఆటో ఎక్కేసి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మేము బెంగళూరు నుంచి కోయంబత్తూర్ వెళ్తున్నాం అన్నమాట. ఫస్ట్ టైం నేను ఈ కార్మెలారం అనే రైల్వే స్టేషన్కి వెళ్తున్నా. మాకు కొంచెం దగ్గర అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్తున్నాము. బైక్ మీద ఎవడన్నా ఇలా తిప్పి తీసుకొస్తాడు. ఆటో అలా తిప్పి తీసుకురావడం ఆ టాలెంట్. అసలు మామూలుగా అయితే ఒక 40 minutes 50 minutes పడుతుంది అనుకున్నావా ఇంటి నుంచి రావడానికి. ఇక్కడికి 45 minutes, హాఫ్ అన్ అవర్లో తీసుకొచ్చాడు మా ఆటోడు. అది హైలైట్. ఫస్ట్ మేమైతే మా ప్రయాణం బెంగళూరు టు కోయంబత్తూర్ స్టార్ట్ చేసాము. కూనూర్ ఎక్స్ప్రెస్ ఎక్కామాట. యాక్చువల్గా మేము యశ్వంతపూర్ నుంచి చేయించుకున్నాము. మా ఇంటి నుండి యశ్వంతపూర్ చాలా దూరం కాబట్టి మేము స్టాప్ చేంజ్ చేసుకొని కార్మేలారంలో ట్రైన్ ఎక్కామాట. సో కోయంబత్తూర్లో దిగిపోయాము. ఇక్కడ వరకు ప్రయాణం అయితే చాలా చండాలంగా జరిగిందండి. సో మహా అయితే 40 minutes కష్టపడి పడుకున్నాను. ఎందుకంటే రకరకాల గురకలు మాట. అసలు ఇంత హారబుల్గా నా లైఫ్లో ఎప్పటికొచ్చి నేను ఎప్పుడూ ట్రైన్ జర్నీ చేయలేదు. సో కోయంబత్తూర్లో కొంతసేపు వెయిటింగ్ హాల్లో రెస్ట్ తీసుకొని ఆ తర్వాత కోయంబత్తూర్ టు మెట్టుపాలెం ట్రైన్ ఎక్కి మెట్టుపాలెం అయితే రీచ్ అయ్యామాట. సో ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న టాయ్ ట్రైన్ ఇప్పుడు నా కళ్ళ ముందే మెట్టుపాలెంలో ఉందండి. యాక్చువల్గా ఈ ఊటీ ట్రిప్ అనేది 6 ఏళ్ల క్రితం జరగాల్సిన ట్రిప్. బట్ అప్పుడు నేను కన్సీవ్ అవ్వడం వల్ల డాక్టర్ స్ట్రిక్ట్గా జర్నీ అవాయిడ్ చేయమన్నారని చెప్పి మేము అప్పుడు ఊటీ ట్రిప్ని క్యాన్సిల్ చేసుకున్నాము. ఫైనల్గా 6 years తర్వాత ఇప్పుడు జరగబోతుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో టాయ్ ట్రైన్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. నా కళ్ళ ముందే ఉంది. అండ్ ఆ లొకేషన్ అయితే అద్భుత అని చెప్పుకోవచ్చు మాట. అండ్ ఈ టాయ్ ట్రైన్ని చూడగానే ఎప్పుడో పాతకాలంలో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది మాట. నాకు మాత్రమే కాదు, అక్కడున్న ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు కూడా చిన్న పిల్లల్లాగా ఎగ్జైట్ అవుతూ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆ ట్రైన్ కోత కూ అని కుయ్యగాలనే ప్రతి ఒక్కరు ఎగ్జైటెడ్గా చూసారన్నమాట. అండ్ దట్టు ఆ ట్రైన్ కలర్ నా ఫేవరెట్ బ్లూ కలర్. చాలా 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 ఎగ్జైటెడ్గా ఉన్నాము. ఈ ఇంజన్ వచ్చేసి స్టీమ్తో నడుస్తుంది. ఇంజన్ కాకుండా ఇందులో 4 bogies ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇంజన్ బ్యాక్ సైడ్ ఉన్న బోగి వచ్చేసి జనరల్ బోగి. అండ్ ఆ తర్వాత సెకండ్ క్లాస్ బోగీస్ 2 ఉంటాయి. ఫస్ట్ క్లాస్ బోగి వచ్చేసి 1 ఉంటుంది. డిఫరెన్స్ ఏమీ ఉండదు, జస్ట్ ఆ సీట్స్లో డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ క్లాస్ వచ్చేసి కొంచెం సాఫ్ట్గా, సెకండ్ క్లాస్ దాంతో కంపేర్ చేస్తే కొంచెం హార్డ్గా. అండ్ జనరల్లో వచ్చేసి ఒక రోలో ఒకటే సీట్లో 5 members కూర్చోవాలి, అంతే డిఫరెన్స్ మాట. అంతకుమించి ఏమీ లేదు. అండ్ ఇక్కడ టాయ్ ట్రైన్ ఎవరికన్నా టికెట్స్ దొరకకపోతే స్టేషన్కి వచ్చిన తర్వాత ఒక 60 tickets or 40 tickets ఇస్తారన్నమాట. బట్ అది కూడా కన్ఫామ్గా దొరుకుతాయని కాదు, లక్ ఉన్న వాళ్ళకి దొరుకుతుంది. అండ్ యాహూ, ఫైనల్గా మా టాయ్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకుంటే కన్ఫామ్ అవుతాయి, ఎలా చేసుకోవాలి ఏంటి అన్నదా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు ఒక లైక్ వేసుకొని వీడియోని ఫుల్గా చూసి, మేము ఏప్రిల్లో మా పెళ్లి రోజుకి ఊటీకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. సో ఏప్రిల్కి
2 months ముందు, అంటే మేము ఫిబ్రవరిలోనే టికెట్స్ బుక్ చేసుకున్నాం అన్నమాట. అంటే జనవరి నుంచి ఎప్పటికప్పుడు మేము వెబ్సైట్ ఓపెన్ చేసి, అంటే ఐఆర్సిటీసీలో ఓపెన్ చేసుకొని టికెట్స్ పెట్టారా లేదా చెక్ చేసుకుంటూ ఉంటే ఫిబ్రవరిలో ఓపెన్ అయ్యాయి 2nd వీక్లో. అప్పుడు బుక్ చేసుకుంటే ఏప్రిల్కి మాకు కన్ఫర్మ్ టికెట్స్ దొరికాయి అన్నమాట. సో మీరు ఏ మంత్లో అయితే వెళ్ళాలనుకుంటున్నారో అప్పటికి 2 నెలలు ముందు నుంచి మీరు ఐఆర్సిటీసీలో కానీ లేదంటే ఊటీ వెబ్సైట్ కూడా ఉంది, అందులో కానీ మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు టికెట్స్ దొరుకుతాయి మాట. సో టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ ట్రైన్ ఎక్కాలంటే ఎలా రీచ్ అవ్వాలి, ఏ ఏ ప్లేసెస్ నుంచి రీచ్ అయితే మనకి ఈ ట్రైన్ ఎక్కడానికి అవుతుందో తెలుసుకుందాము. మాలా మీరు కూడా బెంగళూరు నుంచే వెళ్ళాలి అనుకుంటే మేము ఏ ప్రాసెస్లో అయితే వెళ్ళామో అలాగే మీరు కూడా వెళ్ళొచ్చు. లేదు మీరు బస్సులో వెళ్ళాలి అనుకుంటున్నట్లయితే కోయంబత్తూరే ఫస్ట్ రీచ్ అవ్వాలండి. ఆ తర్వాత అక్కడ నుంచి సేమ్ ప్రాసెస్ మెట్టుపాలెం వెళ్ళి అక్కడ నుంచి టాయ్ ట్రైన్ ఎక్కచ్చు. లేదంటే కోయంబత్తూరు నుంచి డైరెక్ట్గా ఊటీ బస్సులో వెళ్ళాలి అనుకుంటున్నట్లయితే అక్కడికి వెళ్ళిపోయి ఊటీ కవర్ చేసేసిన తర్వాత మీరు ఊటీ నుంచి కూనూరుకి టాయ్ ట్రైన్లో కానీ లేదా ఊటీ నుంచి మెట్టుపాలెంకి టాయ్ ట్రైన్లో రిటర్న్ జర్నీలో కూడా మీరు ఈ టాయ్ ట్రైన్ జర్నీని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఏదైనా కానీ మీ యొక్క ప్లాన్ ప్రకారం మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బెంగళూరు కాకుండా అదర్ ప్లేసెస్ నుంచి, అదర్ స్టేట్స్ నుంచి రావాలనుకుంటే ఫ్లైట్లో రావాలనుకుంటే కోయంబత్తూరు రీచ్ అయ్యి సేమ్ రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్. లేదు అనుకున్నట్లయితే చెన్నైలో ఉంటున్న వాళ్ళకి డైరెక్ట్ చెన్నై నుండి మెట్టుపాలెం వరకు బస్సు ఉంది మాట. సో మధ్యలో కోయంబత్తూరులో ఆగక్కర్లేదు. హైదరాబాద్ నుంచి కానీ ఆంధ్రా నుంచి కానీ ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ నుంచి రావాలనుకుంటే ఫస్ట్ స్టాప్ కోయంబత్తూరు. సో కోయంబత్తూరు నుంచి మీరు ముందు కూనూరు చూస్తారా, లేక నెక్స్ట్ ఊటీ చూస్తారా, లేక ఫస్టే ఊటీ చూస్తారా అన్న ప్లాన్ బట్టి మీ టాయ్ ట్రైన్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు మాట. సో అప్పటికప్పుడు అనుకున్నట్లయితే మేబీ కొన్నిసార్లు టాయ్ ట్రైన్కి ఆ టైంలో మీకు టికెట్స్ దొరకకపోవచ్చు. ప్రీ ప్లాన్డ్ కనుక చేసుకుంటున్నట్లయితే మీకు ముందుగానే 2 months ముందు అన్నీ బుక్ చేసుకుంటే మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని సో అన్నీ టాయ్ ట్రైన్స్కి టికెట్స్ దొరుకుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఎక్కడి నుంచి ఎలా రీచ్ అవ్వాలి అన్నది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు ఈ టాయ్ ట్రైన్ గురించి మనం తెలుసుకుందాం. టాయ్ ట్రైన్ గురించి చెప్పే ముందు మాతో పాటు మా కోచ్లోని మా పక్క సీట్స్లో తమిళ్ వాళ్ళు వచ్చారన్నమాట. ఒక ఫ్యామిలీ అంతా. వాళ్ళు మాకు ఈ తమిళనాడు స్పెషల్ స్నాక్ అంట అది ఇచ్చారు. అది పల్లీలతో బెల్లంతో చేస్తారంట. చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా మాకు ట్రైన్లో లెఫ్ట్ సైడ్ రాలేదు సీట్స్, రైట్ సైడ్ వచ్చాయి. లెఫ్ట్ సైడే సీనరీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో నేను వ్లాగర్ని అని చెప్పి వాళ్ళ ప్లేసెస్ని సాక్రిఫైస్ చేసి నాకు మంచి వ్యూస్ వచ్చిన ప్రతిసారి రామ్మ వచ్చి వీడియోస్ తీసుకో అని చెప్పించారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు నా వర్క్కి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి నాకు అది ఛాన్స్ ఇచ్చారన్నమాట. ఎవరిస్తారు చెప్పండి, అందరూ ఆ వ్యూస్ ఎంజాయ్ చేయడం కోసమే కదా ఈ టాయ్ ట్రైన్ జర్నీది చూస్ చేసుకునేది. అందులో కూడా వాళ్ళు సాక్రిఫైస్ చేసి మీరు వ్లాగర్ కదండి మంచిగా వీడియోస్ తీసుకోండి అని చెప్పి వాళ్ళ సీట్ని సాక్రిఫైస్ చేశారు. చాలా బాగా అనిపించింది. అండ్ వాళ్ళు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతారు ఈ టాయ్ ట్రైన్ వీడియోస్ చూసిన ప్రతిసారి. అండ్ ఇప్పుడు మనం టాయ్ ట్రైన్ గురించి తెలుసుకుందాం. ఇది జర్నీ మాత్రమే కాదండి, ఇది ఒక మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. ఎందుకంటే ఈ జర్నీ మొత్తం కంప్లీట్ అయినాక నేను ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను కదా. సో నేను ఆ అనుభూతి చెందాను. నిజంగా లైఫ్లో ఒకసారన్నా ఇది ఎక్స్పీరియన్స్ అవ్వాలన్నమాట. సో ఈ ఊటీ టాయ్ ట్రైన్ యొక్క హిస్టరీ ఏంటి అంటే, ఊటీ ట్రైన్ అనేది నీలగిరి మౌంటైన్ రైల్వేలో ఒక భాగం అన్నమాట. మనకి బ్రిటిష్ వాళ్ళు వలస పాలన చేసేవాళ్ళు కదా. సో ఆ టైంలో 1908లో ఈ టాయ్ ట్రైన్ జర్నీ అనేది స్టార్ట్ చేశారంట. ఇంకొక ప్రత్యేకం ఏంటి అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఇది గుర్తింపబడింది. చాలా గ్రేట్ కదండి. ఈ ట్రైన్ వచ్చేసి మెట్టుపాలెం నుండి ఉదగమండలం వరకు ప్రయాణిస్తుంది మాట. ఉదగమండలం అంటే ఊటీయేనండి. ఊటీకి యాక్చువల్ నేమ్ వచ్చేసి ఉదగమండలం అన్నమాట. ఇప్పుడు ట్రైన్ యొక్క రూట్ డీటెయిల్స్ గురించి మనం తెలుసుకుందాము. టోటల్ ట్రావెల్ డిస్టెన్స్ వచ్చేసి 46 kilometers ఈ ట్రైన్ అనేది ట్రావెల్ చేస్తుంది. ఈ
టోటల్ 46 కిలోమీటర్స్ కవర్ చేయడానికి 5 to 6 అవర్స్ టైం ఎగ్జాక్ట్గా పడుతుంది మాట. అండ్ ఇంపార్టెంట్ స్టేషన్స్ ఏంటంటే, అంటే ఈ ట్రైన్ వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడ స్టాప్స్ ఉంటుందంటే, ఫస్ట్ స్టార్టింగ్ స్పాట్ వచ్చేసి మెట్టుపాలెంలో స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత కూనూరు, మధ్యలో 2 చోట్ల మనకి యాక్చువల్గా స్టాప్స్ మెయిన్ కాకపోయినా సీనరీ బాగుంటుందని చెప్పి ఆపుతారన్నమాట. మనం దిగి మంచిగా, ఇప్పుడు మీరు చూస్తున్నది అదే, అది స్టాప్ కాదు బట్ వ్యూస్ బాగుంటాయని చెప్పి అక్కడ ట్రైన్ ఆపుతారు, దిగి మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసి కూనూరు తర్వాత వెల్లింగ్టన్ వస్తుంది. అండ్ ఆ తర్వాత లవ్డేల్, అండ్ లాస్ట్ వచ్చేసి ఊటీ మాట. ఈ మెయిన్ 5 స్టాప్స్లో ఖచ్చితంగా ఆపుతారు. అండ్ ఇవి కాకుండా 2 చోట్ల వ్యూస్ బాగుంటాయని చెప్పి వ్యూస్ కోసం ట్రైన్ అయితే స్టాప్ చేస్తారు. అండ్ ఆ తర్వాత ఈ ట్రైన్ జర్నీ చేసే టైంలోని 250+ మలుపులు, టర్నింగ్స్ వస్తాయి. అండ్ అలాగే 16 టన్నెల్స్, అంటే గృహల్లోంచి వెళ్తుంది అన్నమాట. అండ్ 200 పైగా బ్రిడ్జులు ఉంటాయి. బ్రిడ్జులు ఉండడం కాదండి, ఎక్కడో 1-2 ఐరన్తో చేసిన బ్రిడ్జెస్ వస్తాయి తప్ప రిమైనింగ్ అంతా చెక్క బ్రిడ్జెస్ మీద నుంచి ట్రైన్ వెళ్తుంది. ఫస్ట్ బ్రిడ్జ్ వచ్చేసి ఇనుముది వస్తుంది, రెండోది వచ్చేసి చెక్కది వస్తుంది అన్నమాట. ఆ చెక్క బ్రిడ్జ్ వచ్చినప్పుడు చాలా భయం వేసింది, అమ్మో ట్రైన్ని చెక్క కాయగలుగుతుందా లేదా అని చెప్పి. బట్ అది ఇన్ని సంవత్సరాలుగా ప్రయాణం చేస్తుంది, కాకపోతే మనం ఫస్ట్ టైం కదా, ఆ భయం అనిపించింది. అండ్ సూపర్ కదండి, టన్నల్స్లో వెళ్ళినప్పుడు అనుభూతి అయితే మీరే చూడండి. కుర్రాళ్ళు అయితే అరుపులు, నేను కూడా చాలా అరిచాను. ఈ జర్నీ యొక్క ప్రత్యేకతలు ఏంటో తెలుసా? ఇది ఇండియాలో ఏకైక రైల్వే సెక్షన్ మాట. ఇది స్టీమ్ ఇంజిన్తో వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. జర్నీ చేసేటప్పుడు పెద్ద పెద్ద పర్వతాలు, వనాలు, టీ తోటలు, వాటర్ ఫాల్స్ అయితే ఇంకా చాలా కనిపిస్తాయి. వీటన్నింటి వల్ల మన కనులకి ఒక పండగ అని చెప్పుకోవచ్చు మాట, కనువిందుని కలిగిస్తాయి. ఈ ట్రైన్లో వాష్రూమ్స్ అనేవి ఉండవండి, ఎందుకంటే చాలా చిన్ని ట్రైన్, స్టీమ్తో కదా నడిచేది. సో ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు, ఓన్లీ కూర్చొని మనం సీనరీని, వ్యూస్ని ఎంజాయ్ చేయడం మాత్రమే. బట్ ఆపే ప్రతి స్టాప్లోని వాష్రూమ్స్ అవైలబిలిటీ ఉంది. అండ్ అలాగే మనం ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేస్తాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రతి స్టేషన్లోని దొరుకుతుంది. అలాగే ఇక్కడ వాటర్ లీటర్ బాటిల్స్ అమ్మరండి, కొంటే 5 లీటర్ వాటర్ బాటిల్స్ కొనుక్కొని మనం ఫిల్ చేసుకుంటూ తాగాలన్నమాట. వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ నీలగిరి మౌంటైన్స్లో టీకి కొదవే ఉండదు, టీ తోటలు ఇక్కడ కోకొల్లలు ఉంటాయి కాబట్టి ప్రతి స్టాప్లో టీ మనకు దొరుకుతుంది మాట. సో వాష్రూమ్స్ కొంచెం ఆలోచించుకొని మీరు ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ప్లాన్ చేసుకోండి, స్టాప్ వచ్చే వరకు మీరు వాష్రూమ్కి అయితే వెళ్ళడానికి అవ్వదండి. ఫోటోగ్రాఫర్స్కి, వ్లాగర్స్కి, నేచర్ లవర్స్కి ఇదొక స్వర్గధామం అని చెప్పచ్చండి. ఈ టాయ్ ట్రైన్ యొక్క టికెట్ కాస్ట్ ఎలా ఉంటుంది అంటే, మెట్టుపాలెం నుంచి ఊటీకి సెకండ్ క్లాస్ అనుకోండి 295 రూపీస్ ఉంటుంది. అదే మెట్టుపాలెం నుంచి ఊటీకి ఫస్ట్ క్లాస్ అయితే 600 రూపీస్ ఉంటుంది అన్నమాట. లేదంటే కూనూరు నుంచి ఊటీకి సెకండ్ క్లాస్ అయితే 40 to 50 రూపీస్ ఉంటుందండి. అదే ఫస్ట్ క్లాస్ అయితే 200 రూపీస్ ఉంటుంది. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే IRCTS వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే రైల్వే స్టేషన్కి వచ్చి రైల్వే స్టేషన్లో కూడా బుక్ చేసుకోవచ్చు మాట. ఈ టాయ్ ట్రైన్ మెట్టుపాలెంలో ఎగ్జాక్ట్గా 7:10కి మార్నింగే స్టార్ట్ అవుతుందండి. అండ్ మధ్యాహ్నం ఊటీ రీచ్ అయ్యేసరికి 11:40, 12 అయిపోతుంది అన్నమాట. అండ్ కూనూరు టు ఊటీకి ఈ ఒక్క ట్రైనే కాదు, టాయ్ ట్రైన్లు ఇంకొక చిన్న ట్రైన్లు కూడా ఉన్నాయి ప్రయాణికుల కోసం. సో అవి కూడా కావాలంటే మీరు కూనూరు రైల్వే స్టేషన్కి వెళ్ళి డైరెక్ట్గా అక్కడ టికెట్ తీసుకొని ఆ ట్రైన్ ఎక్కి టాయ్ ట్రైన్ జర్నీని అయితే ఎంజాయ్ చేయొచ్చు. మనం ఎప్పుడైతే కూనూరు ప్రాంతానికి దగ్గరగా వస్తామో మనకి ఇంకా జలపాతాలు, టీ తోటలకి కొదవే ఉండదండి. మన కన్నులకి పండగగా ఉంటుంది అన్నమాట, ఎన్ని కనిపిస్తాయో. అండ్ ఆ జలపాతాల సౌండ్కి అయితే
మనసంతా చాలా ఆహ్లాదకరంగా మారిపోతుందండి. అసలు ప్రతి చిన్నది కూడా చూసి చాలా ఎగ్జైట్ అయిపోయేదన్నమాట. ఏది కనిపించినా అబ్బా 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 అంటూనే ఉండేదాన్ని. అంత బాగా అనిపించింది. అండ్ ఎప్పుడైతే ఈ టీ తోటలు ట్రైన్లోంచి కనిపించాయో నాకు ఇంకా ఎగ్జైట్మెంట్ ఇంకొక లెవెల్ పెరిగిపోయిందన్నమాట. ఎంత బేగా కూనూరు వెళ్తానా, ఎంత బేగా టీ తోటల్లో ఫోటోలు తీసుకుంటానా అని నా మైండ్లో ఇంకా అలా రన్ అవుతుంది. ఈ ట్రావెల్లో మీరు తీసుకోవాల్సిన కొన్ని టిప్స్ ఏంటి అంటే, కుదిరినంత వరకు లెఫ్ట్ సైడ్ టికెట్స్ దొరికేలా చూసుకోండి. అండ్ అలాగే విండో సీట్ వచ్చేలాగా చూసుకోండి. విండో సీట్ కనుక రాలేదు అంటే మీరు చాలా వ్యూస్, ల్యాండ్స్కేప్స్ అయితే మిస్ అయిపోతారన్నమాట. అండ్ మార్నింగ్ ట్రైన్కే మ్యాక్సిమం బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మంచుతో కూడిన కొండలు, ఆ పొగ మంచులోంచి ట్రైన్ వెళ్తూ ఉంటే మీకు ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుంది. ఊటీకి వెళ్ళాలి అని కనుక మీరు ఫిక్స్ అయినట్లయితే ముందుగానే టికెట్స్ వెబ్సైట్లో ఎప్పుడు ఓపెన్ అవుతాయో తరచుగా చెక్ చేసుకొని టికెట్స్ కన్ఫర్మ్ అయ్యేలాగా బుక్ చేసుకోండి, అప్పటికప్పుడు కాకుండా. ఎందుకంటే పీక్ సీజన్లో చాలా రద్దీగా ఉంటుంది. సో కొన్నిసార్లు మీరు ఈ టాయ్ ట్రైన్ జర్నీని మిస్ అవ్వాల్సి కూడా ఉంటుంది మాట. మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈ ట్రైన్ యొక్క ప్రత్యేకత ఏంటి తెలుసా? సగ భాగం స్టీమ్ ఇంజిన్తో నడుస్తుంది, ఇంకొంత భాగం ఏమో డీజిల్ ఇంజిన్తో నడుస్తుంది మాట. కూనూరు వరకు స్టీమ్ ఇంజిన్తో ఈ ట్రైన్ నడుస్తుందండి. కూనూరులో 20 minutes ఈ ట్రైన్ అయితే స్టాప్ చేస్తారు. అప్పుడు స్టీమ్ ఇంజిన్ని తీసేసి డీజిల్ ఇంజిన్ని తగిలించి దానితో పాటు ఇంకొక ఎక్స్ట్రా బోగిని కూడా యాడ్ చేస్తారన్నమాట. కూనూరు నుంచి ఊటీకి డీజిల్ ఇంజిన్తో పాటు ఇంకొంతమంది ప్రయాణికులు సరిపోయేలాగా ఇంకొక బోగిని యాడ్ చేసి మన ఈ ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది. ఎక్కడన్నా చూసారా సగం స్టీమ్ ఇంజిన్తో సగం డీజిల్ ఇంజిన్తో నడిచే ట్రైన్? కేవలం ఈ ఊటీ టాయ్ ట్రైన్కి మాత్రమే అది సాధ్యం తెలుసా. అండ్ చాలా బాగా అనిపించింది. కూనూరుకు వచ్చిన తర్వాత 20 minutes స్టాప్ ఉండడం వల్ల మేము అప్పటి వరకు బ్రేక్ఫాస్ట్ చేయలేదు మాట. అండ్ అక్కడ ఆపిన తర్వాత ఫస్ట్ టైం నేను లైఫ్లో ఈ అప్పం అయితే తిన్నాను. అండ్ ఒక వడ కూడా తీసుకున్నాను. చట్నీ అయితే చాలా చాలా బాగుందండి. అండ్ ఈలోపు ఇంజన్స్ అయితే చేంజ్ అయిపోయి మా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. సో మళ్ళీ ప్రయాణం అయితే స్టార్ట్ చేశారన్నమాట. ఇలా కూనూరు దాటుతూ ఉన్నప్పుడు మనకు అక్కడ రైల్వే గేట్ ఉంటుంది. చాలామంది టూరిస్టులు ఆ గేట్ దగ్గరకు వచ్చి వీడియోలు తీసుకుంటూ ఉంటారన్నమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ నుంచి పైన్ తోటలు చాలా ఎక్కువగా ఉంటాయి. భూమి కింద నుంచి పైకి చాలా ఎత్తులో ఉంటాయండి. ఆ వ్యూ అయితే ట్రైన్లోంచి చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. మీలో ఎంతమందికి తెలుసండి షారుఖ్ ఖాన్ గారి సాంగ్ ఒకటి ట్రైన్ మీద ఉంటుంది కదా, చెయ్య 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 చెయ్య. ఆ సాంగ్ మన ఊటీలోనే షూటింగ్ చేశారంట. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఆ సాంగ్ని పెట్టుకొని చూడండి, మీకు అర్థమవుతుంది. కూనూరు తర్వాత వచ్చే స్టాప్ లవ్డేలండి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన ప్లేస్ మాట. ఈ రైల్వే స్టేషన్లో చాలా సినిమా షూటింగ్స్ అయితే చేశారంటండి. అండ్ అలాగే ఈ ప్రాంతంలో యొక్క గాలి చాలా తేమగా, స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంటుందంటండి. ప్రకృతిని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారంట. ఇక్కడ రిసార్ట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయంటండి. అండ్ అలాగే ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్కి కూడా చాలామంది ఇష్టపడతారంట. చాలామంది ఇక్కడికి వచ్చి చిన్ని పర్వతాలు ట్రెక్కింగ్ చేస్తూ ఉంటారంట. అండ్ అలాగే భారతదేశంలో టాప్లో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్లో ఒక స్కూల్ అయిన లారెన్స్ స్కూల్ ఈ లవ్డేల్ అనే ప్రాంతంలోనే ఉందంటండి. అండ్ ఇక్కడ కూడా ఆపారు మాట. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఇప్పుడు వరకు ఆపిన స్టాప్స్లో కన్నా ఈ స్టాప్లో మాకు చలి చాలా ఎక్కువగా అనిపించింది మాట. సో ఇక్కడ కూడా కొంచెం ఎక్కువసేపే ఆపారు, ఎందుకంటే ఇక్కడ క్రాసింగ్ ఉంటుంది మాట. ఈ ట్రైన్ మేము వచ్చిన ట్రైన్ని ఇక్కడ ఆపి వేరే ట్రాక్ మీదే ఇంకొక టాయ్ ట్రైన్ వెళ్తుంది మాట. అంటే అది ఊటీ నుండి కూనూరు వెళ్ళే ట్రైన్ మాట, అది వెళ్తుంది. అండ్ ఇక్కడ కూడా చాలా మంది దిగి సెల్ఫీస్ ఆ ట్రైన్తో పాటు పరిగెడుతూ వెళ్తూ వీడియోస్ అయితే తీసుకున్నారండి. నేను కూడా తీసుకున్నాను. అండ్ ఇది ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మా ట్రైన్ని స్టార్ట్ చేశారన్నమాట. ఇక్కడ జనాభా చాలా తక్కువగా ఉంటుందండి. జస్ట్ ఊటీ నుండి 10 నిమిషాల ప్రయాణం మాత్రమే. కార్లో కానీ, ఆటోలో కానీ, బైక్ మీద కానీ రావచ్చు. అండ్ ఇక్కడ చాలామంది కుర్రాళ్ళు కానీ, యూత్ స్టూడెంట్స్ వచ్చిన ట్రెక్కింగ్కి బాగా ఇక్కడ ఇష్టపడుతూ ఉంటారంట. సో ఇక్కడ
అలా కూర్చొని టైం స్పెండ్ చేయడం బాగా అనిపించింది. ఆ రైల్వే స్టేషన్లోనే కుర్చీ ఉంటే మేము అక్కడ కూర్చొని కొంతసేపు అలా మాట్లాడుకున్నాము. అండ్ ఆ తర్వాత వెంటనే మా జర్నీ ఇక్కడ నుంచి ఊటీకి స్టార్ట్ అయిందండి. అండ్ ఆ టీ తోటల మధ్యలో రంగు ఇల్లులు చూస్తుంటే అబ్బా ఇక్కడ మనమన్నా ఒక చిన్న ఇల్లు కొనుక్కుంటే బాగున్ను అని అనిపించింది మాట. మా వారిని అదే అడిగాను, రిటైర్మెంట్ టైంకి ఇక్కడ ఏదన్నా మనం ఒక ఇల్లు కొనుక్కొని రిమైనింగ్ జీవితం అంతా ఇక్కడ గడిపేయచ్చు అని చెప్పి. పర్వతాలని, లోయల్ని, ఎత్తైన చెట్లని, జలపాతాలని, మంచుని, ప్రకృతిని అన్నింటినీ ఆస్వాదించి ఆనందించి కడుపు నిండా మనసు నిండా చాలా ఆనందాన్ని నింపుకొని మొత్తానికి ఉదగమండలానికి అయితే రీచ్ అయిపోయాము. అదేనండి ఊటీకి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఎన్ని మెమరీస్తో ఊటీలో అడుగు పెడుతున్నానో, ఈ ఒక్క టాయ్ ట్రైన్కే నేను ఇంతలా ఎగ్జైట్ అయిపోతే రిమైనింగ్ ఊటీ ట్రిప్ అంతా ఎలా ఎంజాయ్ చేస్తానా అని ఒక ఆలోచన. ట్రైన్ దిగిన తర్వాత అసలు ట్విస్ట్ ఏంటి అంటే ఫుల్ ట్రాఫిక్, గవర్నర్ వచ్చారంట. సో రైల్వే స్టేషన్ నుంచి మేము తీసుకున్న రూమ్ జస్ట్ 1 కిలోమీటర్ ఎంతో ఉంది. సరేలే నడకతో స్టార్ట్ చేద్దాము, ఎలాగో ఈరోజు వర్కౌట్ చేయడానికి అవ్వదు కదా అని చెప్పి లగేజ్ వేసుకొని మా వారు నేను నడుచుకుంటూ అలా వెళ్ళిపోతున్నాం అన్నమాట. మేము నడిచిన పొడవు దారంతా ట్రాఫిక్ అలానే ఉంది తప్ప కొంచెం కూడా కదలలేదు. మా స్టార్ట్ ఏంటి, డే ఇలా స్టార్ట్ అయ్యింది. ఇప్పటి వరకు మంచిగా ఎంజాయ్ చేసాం టాయ్ ట్రైన్లో, దిగేకి నడకేంటా అనిపించింది. పర్లేదు, ఇది కూడా ఒక మెమరీ, ఊటీ వీధుల్లో నడిచాము అని చెప్పి. అండ్ దగ్గరికి మా హోటల్ దగ్గరికి అయితే వచ్చేసన్నమాట. మేము బుక్ చేసుకున్న హోటల్ వచ్చేసి హోటల్ ఆకాష్. అండ్ ఇక్కడ అన్ని కొండలేనండి, అన్నీ ఎక్కుడే ఉంటాయి, నడిచేటప్పుడు పిక్కలు పట్టేస్తాయి మాట. అండ్ పై కొండ నుంచి కిందకి మా హోటల్కి దిగాలన్నమాట. ఆకాష్ రూమ్స్ అండ్ కాటేజెస్. అండ్ ఇక్కడైతే చాలా నీట్గా అండ్ వాళ్ళ సర్వీసెస్ అయితే మాకు చాలా బాగా నచ్చాయి. మేము ఈ రూమ్స్ కూడా 2 months ముందే బుక్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మేము స్టాండర్డ్ రూమ్ బుక్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రీమియం స్టాండర్డ్ ఉందా అంటే లేదు సార్, 2 months ముందు అయితేనే మీకు దొరుకుతుంది, ఇప్పుడైతే ఉండదు, పీక్ టైం సమ్మర్ కదా అని చెప్పారు. సో స్టాండర్డ్ రూమ్ ఇక్కడ మనకి చాలు, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం అన్ని సైట్ సీయింగ్ చూడడానికి వెళ్ళిపోతాం, జస్ట్ నైట్ మాత్రం పడుకోవడానికి వస్తాము. సో దానికి ఏసీ రూమ్స్, లగ్జరీ రూమ్స్ అవసరం లేదు అని నాకైతే అనిపించింది. అండ్ మా రూమ్ అయితే చూపిస్తాను రండి. ఫస్ట్ ఇలా రాగానే ఇక్కడ కూర్చోడానికి సోఫాస్ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ ఏంటి అనేది ఫోజ్ బాల్ గేమ్ ఉంది, నేను కనిపించట్లేదు. ఫూజ్ బాల్ అంట, ఫూజ్ బాల్ గేమ్ ఉంది. సో ఇది ఆడడానికి మన దగ్గర అంత బ్రెయిన్ లేదు. సో అండ్ ఇక్కడ వాటర్ ఉంది అండ్ వేరే రూమ్స్. మా రూమ్ చూపిస్తాను వచ్చేయండి. అండ్ ఊటీలో స్పెషాలిటీ ఏంటంటే ఊటీ రూమ్స్లో ఫ్యాన్స్ ఉండవంట. ప్రస్తుతానికి మేమైతే మాకు చాలా ఒక్కగా చిరాగ్గా ఉంది, బట్ ఫ్యాన్ అయితే లేదు. సో చాలా కంఫర్టబుల్గా బెడ్, దుప్పటి అన్నీ ఫ్రెష్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఫ్లాస్క్, 2 glasses, ఏమైనా ఎమర్జెన్సీ అయితే కాల్ చేయడానికి ఒక ల్యాండ్ లైన్. అండ్ టీవీ, తమిళ్లో మనకి ఏమర్థం అవుతాయి, సాంగ్స్ తప్ప ఏం అర్థం అవ్వదు. అండ్ ఈ అందాన్ని చూసుకోవడానికి ఒక డ్రెస్సింగ్ టేబుల్. అండ్ ఇక్కడ వచ్చేసి షాంపూ, సోప్, ఇంకా శానిటరీ బ్యాగ్, వ్యానిటీ కిట్, షేవింగ్ కిట్ అండ్ డెంటల్ కిట్ కూడా ఇచ్చారు. అమ్మో చాలా కిట్లు ఇచ్చారు. అండ్ సో దట్స్ ఆల్ ఫర్ నౌ. మేమైతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే మేత వేయడానికి వెళ్ళాలి. ఓకే, తర్వాత కనిపిస్తాను. సో మా టాయ్ ట్రైన్ జర్నీ మీకు నచ్చింది కదా. సో నచ్చినట్లయితే నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. ఈ బ్లాగ్ని లైక్ చేసి షేర్ చేసి ఇది మొత్తం చూసాక మీకేమనిపించిందో కమెంట్స్ చేయండి. And stay tuned to my channel. Bye bye.